అవునవును. ఈ ప్రాబ్లమ్ ఉన్నది కొత్తగా చూయించారు. వాళ్ళిద్దరి మధ్య వచ్చే సీన్స్ గానీ, చాలా అంటే చాలా ఎంటర్‌టైన్ అవుతారనమాట. మెయిన్ కిరణ్ అబ్బవరం గారైతే ఆ ఫ్రస్ట్రేషన్‌ని చాలా ఎంజాయ్ చేస్తారు అందరూ. కానీ సాంగ్స్ గాని, కానీ ఎక్కువ డబుల్ మీనింగ్ డైలాగ్స్ అవన్నీ ఉన్నాయనేసి అంటున్నారు. లేదు 1, 2 ఉన్నాయి. అవి కూడా మ్యూట్‌లో పెట్టేశారు. సో, దాని ప్లేస్‌లో వేరే వర్డ్స్ పెట్టారు. సో, చాలా బాగుంది. మీకు అందరూ బాగా చూడొచ్చు. నచ్చిన హైలైట్స్ ఏమంటారు మామూలుగా సినిమా మొత్తం? కామెడీ ఉంది, స్టోరీ ఉంది, ఎంటర్‌టైన్‌మెంట్. కిరణ్ అబ్బవరం గారి ఫ్రస్ట్రేషన్ అయితే చాలా బాగుంది. ఆయన ప్రీవియస్ సినిమాలు చూసుంటారు కదా, వాటికంటే బెటర్మెంట్ కనిపించింది ఉంది బెటర్‌మెంట్. బాగుంది. యాక్టింగ్లో కానీ బాగుందండి. చాలా బాగుంది. డైరెక్షన్ ఎలా అనిపించింది? కొత్త డైరెక్టర్ అవును. కొత్త డైరెక్టర్ చాలా మంది ఇంట్రొడ్యూస్ చేస్తారని చెప్పారు కానీ ఈ డైరెక్టర్ కూడా మంచి స్టోరీతో వచ్చారు. సో, ఆయనకి చెప్పి నచ్చేలా చేసి తీశారు. చాలా బాగుంది. ఆయనకు కూడా 4 సినిమాలు రిలీజ్ అయ్యాయి తెలుసు కదా, అవును. చూడు ఇది అవును. ఈ 4 కంపేర్ చేసుకుంటే 4 best అనిపించచ్చు. నాకు బెస్ట్ అయితే ఫస్ట్ ఇది, తర్వాత మిగిలిన ప్లేస్‌లో అవి ఉంటాయి. ఫస్ట్ మాత్రం ఇది ఇదే లేట్ గా రిలీజ్ అయినా కానీ ఫస్ట్ ఇదే. ఇదే బ్లాక్ బస్టర్ అనుకోవచ్చా ఇది? ఖచ్చితంగా. కా తర్వాత దిల్ రుబాన్ ఒక సినిమా వచ్చింది, అది అసలు వచ్చింది రాలేదో తెలియదు. అవును. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఈ సినిమాతో మళ్ళా కొంచెం మంచి సినిమాలు వాళ్ళు వస్తాయి. కూడా ఈ ప్రమోషన్లు చేసి బాగా కంపల్సరీ సినిమా ఆడియన్స్ ఎంటర్టైన్ చేస్తుంది అన్నారు. అవును. 100% కనిపించిందా మరి? ఖచ్చితంగా ప్రతి ఒక్క ఆడియన్‌కి నచ్చిద్ది సినిమా. ఎంటర్‌టైన్‌మెంట్ ఫీల్ అవుతారు. దీపావళి బ్లాక్ బాస్టర్ ఏదంటే కేరామ్.